వైద్య వృత్తిలో అవినీతి పెనుభూతంగా మారుతోంది. విద్యార్థుల భవితవ్యంతో ఆటలాడుతూ సమాజానికి వెలుగు చూపాల్సిన విద్యా సంస్థలే చీకటి కోణాలను వెలికితీస్తున్నాయి. తాజాగా ఉస్మానియా మెడికల్ కాలేజీలో వెలుగు చూసిన పీజీ పరీక్షల కుంభకోణం ఉన్నత విద్యలో నైతిక విలువలు ఎంతగా దిగజారాయో స్పష్టం చేస్తోంది. ఈ కుంభకోణంపై వస్తున్న ఆరోపణలు, సాక్ష్యాలు సమాజాన్ని కలవరపెడుతున్నాయి. ఉస్మానియా మెడికల్ కాలేజీలో పీజీ పరీక్షలలో జరిగిన అవినీతి వ్యవహారం వైద్య విద్యలో ఒక చీకటి కోణాన్ని వెలుగులోకి తెచ్చింది. కష్టపడి చదివే విద్యార్థుల భవిష్యత్తును ప్రశ్నార్థకం చేయడమే కాకుండా సమాజంలో వైద్యులపై ఉన్న నమ్మకాన్ని ఈ ఘటన దెబ్బతీసింది. ఉన్నత విద్యా సంస్థల్లో ఇలాంటి అక్రమాలు జరగకుండా నిజంగా ఆందోళన కలిగించే విషయం. ఇక ఈ కుంభకోణం వివరాలు కరీంనగర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం వరంగల్ తెలంగాణకు పంపిన ఒక లేఖ ద్వారా వెలుగులోకి వచ్చాయి. అయినా ఉన్నత అధికారులు వెంటనే చర్యలు చేపట్టకపోవడం అత్యంత బాధాకరం. గాంధీ మెడికల్ కాలేజీకి చెందిన డాక్టర్ సిహెచ్ కోటేశ్వరమ్మ ఉస్మానియాలో పీజీ ప్రాక్టికల్ పరీక్షల ఎక్స్టర్నల్ ఎగ్జామినర్ వ్యవహరించారు. ఈమె అపోలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్లో విద్యార్థి నుంచి పరీక్షల్లో పాస్ చేయడానికి ₹1,00,000 లంచం తీసుకున్నారని ఆరోపణలు వచ్చాయి. ఆమె డాక్టర్ నిర్మలాదేవికి పంపిన వాట్సాప్ సందేశాల ద్వారా ఆమె నేరాన్ని స్పష్టంగా బయటపెట్టాయి. ఇక ఈ అవినీతి ఆరోపణలు గతంలో జరిగిన ఒక సంఘటనకు సంబంధించినవని డాక్టర్ సుబ్బారావు పేర్కొన్నారు. 2025 ఫిబ్రవరిలో జరిగిన పరీక్షలలో ఫెయిల్ అయిన విశ్వనాథ్ అనే విద్యార్థి ఈసారి లంచం ఇచ్చిన అభ్యర్థి అని అనుమానిస్తున్నారు. కేవలం ఒక విద్యార్థి ఫెయిల్ అయినందుకు అపోలో మెడికల్ కాలేజీకి చెందిన డాక్టర్ స్నిగ్ధ పట్నాయక్ ను ఉద్యోగం నుండి తొలగించారని డాక్టర్ బాబురావు వెల్లడించారు. ఇక ఈ ఘటన వెనుక ఒక పెద్ద నెట్వర్క్ ఉండవచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. డాక్టర్ కోటేశ్వరమ్మపై దర్యాప్తు నివేదికను ఉన్నతాధికారులకు సమర్పించినప్పటికీ ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోకుండా కాలయాపన జరుగుతోంది. ఈ ఘటనపై అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాల్సింది పోయి నిర్లక్ష్యం వహిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఘటనపై అధికారులు తక్షణమే విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజేంద్ర అందిస్తారు. చెప్పండి రాజేంద్ర. థ్యాంక్ యూ దేవిక. ఇప్పటికే ప్రైవేట్ మెడికల్ కళాశాల గుర్తింపు కుంభకోణం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఉస్మానియాలోని పీజీ విద్యార్థులకు సంబంధించిన కుంభకోణం ఘటన వెలుగులోకి రావడంతో విద్యార్థులతో పాటు విద్యార్థి తల్లిదండ్రులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఉన్నత విద్యలో ఇలాంటి అవినీతి అక్రమాలు చోటు చేసుకున్న నేపథ్యంలోనే కష్టపడి చదివే విద్యార్థుల భవిష్యత్తు ఏంటని ప్రశ్నార్థకంగా మారుతుందని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్న పరిస్థితి కనపడతా ఉంది. ఉస్మానియా మెడికల్ కళాశాలకు సంబంధించిన పీజీ విషయంలో మాత్రం ఈ లంచాలు తీసుకొని పాస్ చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తిన పరిస్థితి కనపడతా ఉంది. మెయిన్ గా గాంధీ మెడికల్ కళాశాలలో పనిచేసే డాక్టర్ కోటేశ్వరమ్మపై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో అనేక అనుమానాలు కూడా వ్యక్తమవుతున్న పరిస్థితి కనపడతా ఉంది. ₹1,00,000 లంచం తీసుకొని పాస్ చేయించేందుకు ఒప్పందం చేసుకున్నట్లుగా విమర్శలు వినిపిస్తున్నప్పటికీ నేపథ్యంలోనే దర్యాప్తు సంస్థ అధికారులు కూడా ఈ దర్యాప్తు చేసి విచారణ నివేదికను అధికారులకు పంపినప్పటికీ ఇప్పటి వరకు సదరు కోటేశ్వరమ్మపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం పట్ల అనేక అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఈ వ్యవహారంపై పెద్ద నెట్వర్క్ కొనసాగుతుందనే విమర్శలు కూడా వ్యక్తమవుతున్న పరిస్థితి కనపడతా ఉంది. ఏదైనా అవినీతి అక్రమాలు జరిగిన సందర్భంలో దర్యాప్తు సంస్థ అధికారులు దర్యాప్తు నిర్వహించి ఆ సంబంధించిన నివేదికను ఉన్నతాధికారులు సబ్మిట్ చేసిన క్రమంలో బాధ్యులైన వారిపై చర్యలు తీసుకునే విషయంలో మాత్రం జాప్యం జరుగుతున్నందున అనేక అనుమానాలు కూడా వ్యక్తమవుతున్న పరిస్థితి కనపడుతుంది. వ్యవహారం గతంలోదా ప్రస్తుతమా ఏదైనప్పటికీ కూడా లంచం తీసుకుంటున్న విషయంలో మాత్రం అస్పష్టత వచ్చినప్పటికీ సదరు కోటేశ్వరమ్మపై ఉన్నతాధికారులు ఎందుకు చర్యలు తీసుకోవటం లేదనే విమర్శలు కూడా వ్యక్తమవుతున్న పరిస్థితి కనబడుతుంది. ఉన్నత వైద్య విద్యలో ఇలాంటి తరహా ఘటనలు జరగటం పట్ల అన్ని వర్గాల ప్రజలు కూడా విస్మయం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతా ఉంది. పాస్ చేయించేందుకు ₹1,00,000 డిమాండ్ చేసి తీసుకున్నట్లుగా కూడా ఆధారాలు కనిపిస్తున్న నేపథ్యంలో ఉన్నతాధికారులు ఎందుకు చర్యలు తీసుకోవటం లేదనే ప్రశ్నలు వ్యక్తమవుతున్న పరిస్థితి కనబడతా ఉంది. ఈ పీజీ కళాశాలకు సంబంధించిన వ్యవహారంపై మాత్రం లోతుగా అధ్యయనం చేస్తే అనేకంగా అవినీతి అక్రమాలు బయటకు వచ్చే అవకాశం కూడా ఉన్నట్టుగా కూడా పలువురు అభిప్రాయపడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించిన పీజీ కళాశాలకు సంబంధించిన వ్యవహారంలో మాత్రం అంటే క్షేత్రస్థాయిలో విచారణ నిర్వహించాల్సిన అవసరం ఉందని, ప్రస్తుతం మాత్రం ఏదైతే ఆరోపణలు ఎదుర్కొంటున్న కోటేశ్వరమ్మ విషయంలో మాత్రం ఉన్నతాధికారులు ఇమీడియట్ యాక్షన్ తీసుకోవాలనే డిమాండ్ ప్రధానంగా నెలకొంది. దీని కారణంగానే భవిష్యత్తులో వైద్య విద్యపై విద్యార్థుల్లో నమ్మకం ఏర్పడుతున్న అభిప్రాయాన్ని మాత్రం వివిధ వర్గాల ప్రజలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది దేవిక.
అయితే రాజేంద్ర, ఈ ఘటనపై అధికారులు చర్యలు తీసుకోవాల్సింది పోయి నిర్లక్ష్యం వహిస్తున్నారు. అంటే దీని వెనుక ఇంకేదైనా కారణం ఉందంటారా? ఎందుకు ఇలా చేస్తుండొచ్చు? అవినీతి అక్రమాలకు పాల్పడే వారు ఎవరైతే ఉంటారో వారు స్వతహాగా అవినీతికి పాల్పడే టైంలో అట్ ద సేమ్ టైం హైయర్ ఆఫీసర్ తో కూడా టచ్ లో ఉండి వారి అవినీతిలో వాటా ఇస్తున్న నేపథ్యంలోనే ఈ తరహా విచారణప్పుడు కూడా చర్యలు తీసుకోరనే ఒక వాదనలు కూడా బలంగా ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుతం కోటేశ్వరమ్మ వ్యవహారాన్ని కూడా పరిశీలిస్తే మాత్రం ఈమె వెనక ఇతరులు కూడా భాగస్వాములుగా ఉన్నట్టుగా కూడా ఆరోపణలు ఉన్నాయి. హైయర్ ఆఫీసర్స్ లో కూడా కొందరు కోటేశ్వరమ్మకు సపోర్ట్ చేస్తున్న కారణంగానే ఆమెపై చర్యలు తీసుకోవట్లేదనే ఒక అనుమానాలు కూడా వ్యక్తమవుతున్న పరిస్థితి కనపడతా ఉంది. ఏదైనా ప్రభుత్వం కూడా ఈ వ్యవహారంపై దృష్టి పెట్టి సీరియస్ గా ఎక్కడైనా అవినీతి ఆరోపణలు వచ్చిన క్రమంలో ఇమ్మీడియట్ గా విచారణ నిర్వహించి బాధ్యుల వారిపై చర్యలు తీసుకుంటే అప్పటితో సమస్య పరిష్కారం కావడమే కాకుండా భవిష్యత్తులో కూడా అటువంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా ఉండటం జరుగుతూ ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఆ విద్యార్థుల్లో కూడా ఆ విద్య పట్ల నమ్మకం పెరిగి మరింతగా మంచి చదువుకునే అవకాశం కూడా ఉంటుంది. ప్రస్తుతం మాత్రం ఏదైతే కోటేశ్వరంపై వచ్చిన విమర్శలు ఆరోపణలు ఉన్న క్రమంలోనే దర్యాప్తు సంస్థ చేసిన విచారణ నివేదిక ఆధారంగా ఆమెపై ఇమీడియట్ గా చర్యలు తీసుకొని ఈ సమస్యను పరిష్కరించిన పక్షంలో మరింత ఆందోళనకర పరిస్థితులు నెలకొనే అవకాశం కూడా ఉంది. దేవిక. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ రాజేంద్ర.